హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? అండ్ ఈ సబ్జెక్ట్లో థియరీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఇది మొత్తం ప్రాబ్లమాటికే ఎక్కువ ఉంది. అందుకే థియరీ చాలా లేట్ వస్తుంది. థియరీ మీద అయితే ఆధారపడకండి. ప్రాబ్లమాటిక్ కూడా వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తే చూడండి, ఎందుకంటే నేను సింప్లెక్స్ మెథడ్ ఒక్కటే ఇందులో చూపిస్తున్నా. అండ్ థియరీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ లేదు, ఎక్కువ ప్రాబ్లమాటిక్సే ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇది సింపుల్గా ఎట్లా చేయాలో చూపిస్తా. ఎప్పుడైనా క్వశ్చన్లో అంటే యూనిట్ 2 సెకండ్ క్వశ్చన్లో మ్యాక్సిమైజేషన్ అండ్ మినిమైజేషన్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ సింప్లెక్స్ మెథడ్ మ్యాక్సిమైజ్ MAX అని వస్తే ఈ మెథడ్లో చేయండి. ఓకేనా, అర్థమైందా? సింప్లెక్స్ మెథడ్ LPP మ్యాక్సిమైజేషన్ అని వస్తే ఈ మెథడ్లో చేయండి. సో చాలా సింపుల్, కొంచెం లాజిక్గా ఆలోచించండి. ఒక బుక్ ఆర్ పెన్ తీసుకొని రాస్తూ చూడండి. సో ఇక్కడ ఏముంది? సాల్వ్ ద ఫాలోయింగ్ LPP బై సింప్లెక్స్ మెథడ్కి దీన్ని కన్వర్ట్ చేయమంటుండు. సో ఇక్కడ మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు? ఇవి ఈక్వేషన్స్ 1 2 3 2x1 + 2x² 50. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమైజేషన్ Z = 4x1 + 10x2 అని ఉందా? ఇప్పుడు దీనికోసమే మనం ఇదంతా సమ్ చేస్తున్నాం. ఓకేనా, సింపుల్గా స్టెప్ 1కి వెళ్ళిపోదాము. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. 2x1 + x2, 2x1 + 5x2, 2x1 + 3x2. ఇది వదిలేసేయండి, ఇది అవసరం లేదు. ఓకేనా, ఇది వదిలేసేయండి, ఎందుకంటే ఎక్కువ డీప్ పోయినారు అనుకో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ అటెంప్ట్ చేయాలనుకున్నా ఇది హాఫ్లో హాఫ్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా. సో సొల్యూషన్ ఫార్ములేషన్ ఆఫ్ LPP ఫస్ట్ స్టెప్, అంటే LPP చేస్తున్నాము అని. స్టెప్ 2 ఏంది? ఇక్కడ ఇది వదిలేసేయండి, మ్యాక్సిమైజేషన్ పక్కన ఇచ్చిన ఈక్వేషన్ని వదిలేయండి. సబ్జెక్ట్ 2 అని ఇచ్చి 3 ఈక్వేషన్స్ ఇస్తారు కదా, అండ్ తర్వాత అది కూడా వదిలేసేయండి. ఈ 3 ఈక్వేషన్ 1 2 3 ఈ 3 ఈక్వేషన్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకొని x2 పక్కన ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ని రిమూవ్ చేసేసి ప్లస్ S1 S2 S3 ఈ సింబల్స్ ప్లేస్లో S1 S2 S3 ఆ 3 యాడ్ చేయాలి అంతే. ఇంకో ఇక్కడ చూడండి, 2x1 + x2 + S1 = 50. ఇక్కడ చూడండి, 2x1 + x2 + S1 = 50 అంతే. ఇక్కడ S1, ఇక్కడ S2, ఇక్కడ S3. S1 S2 S3 ప్లస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టి S1 ప్లస్ పెట్టి S2 ప్లస్ పెట్టి S3 = 50 190 అంతే. స్టెప్ 1 అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి? మ్యాక్సిమైజేషన్ ఎంత ఇచ్చారు వాళ్ళు? ఇది ఈ ఈక్వేషన్ కనుక్కుంటున్నాం కదా, 4x1 + 10x² వేసేసుకొని ఇందులో ఏమేమి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా? S1 S2 S3 3 వచ్చినాయి కదా, ఆ S1 S2 S3ని 3 యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ ప్లస్ పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. సో S1 ఎంత? 50, S2 ఎంత? 100, S3 ఎంత? 90. దీన్ని XB అంటారు. XB అంటే వాల్యూ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో ఇవి షార్ట్స్లో కూడా అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. CB అంటే కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్, BV అంటే బేసిక్ వేరియబుల్స్, XB అంటే వాల్యూ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? జస్ట్ ఈక్వేషన్ని ఈ సింబల్స్ తీసేసి ప్లస్ పెట్టి S1 S2 S3 అంతే. అది జస్ట్ ఇక్కడ రాసేసుకోవాలి. ఇది కూడా రాయని అవసరం లేదు, ఇక్కడ వరకే రాసేసి బాక్స్కి వెళ్ళిపోవాలి. ఇంకో ఇది బాక్స్. ఈ బాక్స్లో టేబుల్ 1 అని పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 డబ్బాలు గుర్తుపెట్టుకోండి, 9 డబ్బాలు. ఓకేనా, 9 డబ్బాలలో CB BV XB X1 ఇప్పుడు ఈ కొటేషన్లో ఉంది కదా, X1 బాక్స్ X2 బాక్స్ S1 బాక్స్ S2 బాక్స్ S3 బాక్స్ అవైతే యాజ్ ఇట్ ఈజ్. CB BV XB ఈ 3 ఎక్స్ట్రా బాక్సెస్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు
బీవీ చూసుకోండి ముందు. బీవీ అంటే ఏంటివి? ఇక్కడ ఏమేమి స్పెషల్గా యాడ్ చేసినాం మనము? S1 S2 S3 అందుకే వేసేసుకున్నాం. చూడండి ఇక్కడ S1 S2 S3 ఇవి బీవీ. అయితే దీనికి లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్లో ప్లస్కి ముందు ఏమైనా ఉన్నాయా? ఏం లేకపోతే జీరో కదా, జీరో కదా, జీరో కదా. సో సిబి జీరోస్ వేసుకోండి. ఏం లేవు కదా S1కి ముందు, ఇక్కడ జీరో వేసేసుకోండి. దీని రైట్ సైడ్లో ఏమున్నాయి? 50 ఉంది. S1 50, S2 100, S3 90. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. ఇప్పుడు x1 వాల్యూస్, ఈ 3 ఈక్వేషన్స్లో x1 వాల్యూ ఏంది? 2. కింద దాంట్లో 2, ఈ కింద దాంట్లో 2. ఓకే, అయిపోయిందా? x2 వాల్యూస్. ఇప్పుడు x2కి ఏం లేదు, ఏం లేకపోతే 1 అని వేయాలి. 5x² ఉంది కదా, 5 ఉంది కదా, ఈ 5 వేసేసేయండి. 3x² ఉంది కదా, ఈ 3ని 3 వేసేసేయండి. ఓకేనా? ఇవన్నీ x2వి. ఇప్పుడు S1 S2 S3 S1వి. ఇక్కడ S1కి ఏమీ లేదు, ఏమీ లేకపోతే 1 అని అనుకోవాలి. S1కి 1 యాడ్ చేసి S2కి S3కి 0 పెట్టేసేయండి. ఇక్కడ S2కి 1 ఇవ్వండి, ఇక్కడ S3కి 1 ఇవ్వండి, మిగతా దాంట్లో జీరోస్. అంతే. జస్ట్ ఈ ఈక్వేషన్ని ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసినాము. ఓకేనా? అంతే. అర్థమైపోయిందా? ఇప్పుడు ZJ అంటే ఏంటంటే ఈ ZJ వాల్యూస్ రావాలంటే మనకి ఇట్లా CB ఇంటూ x1 x2 S1 S2 S3. ఈజీ, వెరీ ఈజీ. ఇప్పుడు CB ఉంది, 0 ఉంది, 0 ఇంటూ 2. జస్ట్ x1 చేసుకుంటా పోండి. ఇట్లా రాసుకోండి. 0 ఇంటూ 2, 0 ఇంటూ 2, 0 ఇంటూ 2 ఈక్వల్స్ టు 0. x1 వాల్యూ వచ్చేసింది కదా, 0. ఇప్పుడు CB ఇంటూ x2, CB ఇంటూ x2, 0 ఇంటూ 1, 0 ఇంటూ 5, 0 ఇంటూ 3 ఈక్వల్స్ టు 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 0నే వస్తుంది. 0 ప్లస్ 0 ప్లస్ 0, 3 జీరోలు కలిపితే 0నే వస్తుంది. అందుకే 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ CB ఈ కాలం ఈక్వల్ టు మళ్ళీ S1 కాలం, 0 ఇంటూ 1, 0 ఇంటూ 0, 0 ఇంటూ 0. అంతే. ఇది చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సమ్ కూడా నీట్గా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? అంతే. ఇప్పుడు ఈ ZJ ఎట్లా చేయాలి అర్థమైపోయింది కదా. CB ఇంటూ ఇట్లా మొత్తం రో చేయొద్దు, ఇట్లా చేయాలి. ఓకేనా? 0 ఇంటూ ఇట్లా. ఇప్పుడు S2ది చూద్దాము. CB 0 ఇంటూ 0, 0 ఇంటూ 1, 0 ఇంటూ 0. ఆర్ యూ క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, ఇది అయిపోయింది కదా. ఇవన్నీ వాల్యూస్ వస్తాయి కదా దీనివి. x1కి ఎంత వచ్చింది? 0. x2కి ఎంత వచ్చింది? 0. S1కి ఎంత వచ్చింది? 0, 0, 0. సో దీన్ని ZJ కోసం మనం ఇదంతా చేస్తాం. ఇది జస్ట్ ఇది ఒక్కటే ట్రిక్కీ, అది కూడా ఈజీయే ఇట్లా రాసుకుంటే. ఓకేనా? ఇప్పుడు ZJ అయిపోయాక CJ మైనస్ ZJ అంటే CJ అంటే ఏంది? మన క్వశ్చన్లో ఇది మెయిన్ అని చెప్పినా కదా, దీనికోసమే కదా మనం అంతా సమ్ చేసేది. 4x1 ప్లస్ x2, దీన్నే మనం CJ అనుకోవాలి. సో ఇక్కడ x1 ఎంత ఉంది? 4 ఉంది, అందుకే CJ 4. ZJ ఎంత వచ్చింది? 0. 4 మైనస్ 0 0. ఇక్కడ x2 ఎంత? 10 ఉంది కదా, CJ 10 మైనస్ 0 ZJ. S1కి ఏమీ లేదు, S1 ఇవ్వలే, S2 ఇవ్వలే, S3 ఇవ్వలే. సో అందుకే ఇది 0 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. అంతే. హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటా. అర్థం కాకపోతే పాజ్ చేసుకొని చూడండి. ఎవ్రీథింగ్ క్లియర్గా రాసిన అర్థం కావాలి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు టేబుల్ 1 అయిపోయింది. ఇక్కడ టేబుల్ 1లో మనం ఇట్లా ఇప్పుడు ఇదంతా చెప్పేసిన కదా, రేషియోస్ చెప్పలేను మెయిన్. ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్ వరకు మీరు అంతా చేసేసుకుంటారు, అయిపోయింది. ఇది ఏం చేయాలంటే XB డివైడెడ్ బై x2
ఈ రో ఎట్లా చేయాలంటే ఎక్స్బి డివైడెడ్ బై x2. ఎక్స్బి ఎంత 50 డివైడెడ్ బై 1 50, 100 డివైడెడ్ బై 5 20, 90 డివైడెడ్ బై x2 3. సో ఏమేమి వస్తాయి 50 20 30 వచ్చినాయి. ఈ 3లో లీస్ట్ వాల్యూ ఏంది 20. సో ఈ రో సెకండ్ టేబుల్లో రాదు, S2 అనేది వెళ్ళిపోతుంది. ఎస్ అనేది తీసేసి ఇక్కడ ఎక్స్ అనేది వస్తుంది నెక్స్ట్ టేబుల్లో. సో ఈ S2 టేబుల్ని మనం నెక్స్ట్ సెకండ్ టేబుల్లో x2 అని వేసుకుంటాం. సో ఈ అన్నిట్లో 20 లీస్ట్ కదా, ఈ 20లో మనకి మిడిల్ వాల్యూ ఎంత 5. ఇక్కడ ఎన్ని 1 2 3 4 ఇక్కడ వదిలేసే 1 2 3 4 ఇక్కడ వదిలేసే మిడిల్ వాల్యూ ఎంత 5. సో ఇక్కడ వరకు టేబుల్ 1 కంప్లీట్. అండ్ కింద కూడా CJ మైనస్ ZJలో ఇవన్నిట్లో హయ్యెస్ట్ ఏంది 10. ఇది కూడా x2లోనే కదా, x2లో 10 వచ్చేసింది, లీస్ట్ 5. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ 2. ఇది టేబుల్ 2 సేమ్ బాక్స్ కానీ రేషియో బాక్స్ ఒక్కటే ఉండదు. ఓకేనా, రేషియో బాక్స్ అనేది ఉండదు ఇక్కడ. ఇప్పుడు CB ఎంత 0, S1ది 0, x2ది వాల్యూ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ x2 10, ఈ 10ని ఇక్కడ వేసేసుకున్నాం. S3ది 0, B1 S1 S2 అని వేయొద్దు, ఇప్పుడు x2 అనే వేయాలి. x2 అని వేసేసి S3 అంతే. ఇప్పుడు ఈ కింద నేను ఇట్లా కొన్ని ఇవి చేసిన కదా, సో అవి ఎట్లా చేసినానో చెప్తా వినండి. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇది ఏం చూడకండి, జస్ట్ ఈ ఆన్సర్స్ బ్లూ పెన్తో రాసినవి ఆన్సర్స్ ఇంపార్టెంట్. కింద మీకు బ్లాక్ పెన్తో రాసినవి ఎట్లా వచ్చినాయి ఆన్సర్స్ అనడానికి ఫస్ట్ x2 టేబుల్ రాసుకోండి. ఈ టేబుల్లో x2 ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు x2 టేబుల్లో ఏమేమి ఉన్నాయి, x2 100 2 5 0 1 0 100. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టేబుల్లో 100. ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ ఈ సెకండ్ టేబుల్నే చూడండి, మెయిన్ రో వదిలిపెట్టి కింద ఇవి ఎగ్జాంపుల్ లాగా చూడండి. ఇక్కడ ఏముంది 100 2 5 0 1 0 ఉంది కదా, ఒక్కొక్క రోలో వేసుకోండి 100 2 5 0 1 0. ఓకేనా. ఇది వేసేసుకున్న తర్వాత మనం ఈ లీస్ట్ నెంబర్ ఇది ఉంది కదా 5, ఈ లీస్ట్ నెంబర్తోని 100 డివైడెడ్ బై 5 2 డివైడెడ్, ఇవన్నీ టేబుల్ 1వి చెక్ చేయండి, ఇవన్నీ టేబుల్ 1వి. ఓకేనా. 100 డివైడెడ్ బై 5 2 డివైడెడ్ బై 5 5 డివైడెడ్ బై 5 అన్నిటినీ డివైడెడ్ ఈ రో అంతా డివైడ్ అని పెట్టేసుకోండి. దాన్ని 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేస్తే 100 డివైడెడ్ బై 5 చేస్తే 20 వస్తుంది. 2 డివైడెడ్ బై 5 చేస్తే పాయింట్స్లో వస్తుంది. మనకి పాయింట్స్ అవసరం లేదు, మనం పాయింట్స్ రాయొద్దు, అందుకే జస్ట్ 2/5 అని వేసేయండి. ఓకేనా. 5 డివైడెడ్ బై 5 1, 0 డివైడెడ్ బై 5 0, 1 డివైడెడ్ బై 5 కూడా పాయింట్స్లో వస్తుంది, పాయింట్స్లో మనకు అవసరం లేదు, అందుకే 1/5. 0 డివైడెడ్ బై 5 0. సో ఈ రో అయిపోయింది కదా, x2 రో అయిపోయింది. ఈ కింద ఎగ్జాంపుల్స్ ఇవి జస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఆన్సర్ ఎందుకు వచ్చింది అని ఎగ్జాంపుల్ కోసం ఇవి టేబుల్ 1 నుంచి రాసుకోండి. దాని తర్వాత డివైడెడ్ బై 5 అని పెట్టుకోండి. x2 టేబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు S1 టేబుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ S2వి ఆన్సర్స్ వచ్చినాయి కదా, ఇవి వేసేసుకోండి. లైక్ ఇక 50 అండ్ సారీ ఇవి సేమ్ టేబుల్ 1 నుంచి వెట్లేసేసుకురు, ఇవి కూడా టేబుల్ 1 నుంచి లైక్ 50 2 1 1 0 0. ఇగో ఇక్కడ కూడా 50 2 1 1 0 0. ఫస్ట్ ఇవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత x2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ని మైనస్ చేయాలి. లైక్ ఈ 20ని ఇక్కడ తీసుకోవాలి, 2/5ని ఇక్కడ తీసుకోవాలి, ఇవన్నీ ఇక్కడ తీసుకోవాలి, ఈ 5ని ఈ 0ని ఇక్కడ తీసుకోవాలి, ఈ 1/5ని ఇక్కడ తీసుకోవాలి, ఈ 0ని ఇక్కడ తీసుకోవాలి. 50 - 20 30, 2 - 2/5 8/5, 1 - 1 0.
1 మైనస్ 0 1, 0 మైనస్ 1/5 0. ఆర్ యూ క్లియర్? మనం ఎప్పుడైనా ఇక్కడ ఫస్ట్ టేబుల్వి అన్నీ అంతే. ఈ సెకండ్వి వదిలేసేయండి, సెకండ్వి చెప్తున్నా కదా. ఫస్ట్వి మాత్రం అన్నీ ఫస్ట్ టేబుల్వే ఇట్లా వేసేసుకోండి. 50 2 0 1 0 0. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్లో వచ్చిన వాల్యూస్ని మైనస్ చేసుకోండి. S1 వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలింది S3 ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ S3 అని ఉంది కదా, ఈ 3ని ఇంటూ చేయాలి S2 టేబుల్తోని. 3 2s 3 2s. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇవి ఫస్ట్ టేబుల్ నుంచి వేసేసుకోవాలి. ఇగోండి 92 3 0 0 1. ఇక్కడ కింద 92 3 0 0 1. ఇంకో 3 0 0 1. ఓకేనా? దీని పక్కన మైనస్ పెట్టుకోవాలి. ఈ బాక్స్ అంతా మైనస్. S1 S3వి అంతా మైనస్, మధ్యలో ఉన్నదాందే డివిజన్. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని x2తోని ఇంటూ చేయాలి. 3 2s 6 60. 3 1s 3 3 2s 6. ఓకేనా? అండ్ 3 1s 3 3 0s 0. 3 1s 3 3/5. 3 0s 0. ఈ కింద దానికోసం చేయాలి మనం. ఆ ఇంటూ చేసి కింద దాంట్లో వేయాలి. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ది ఆన్సర్ ఉంది ఇక్కడ, సెకండ్ ఇంటూ చేసినవి ఉన్నాయి కదా, ఆ రెండింటిని మైనస్ చేస్తే లైక్ 90 మైనస్ 60. 3 2s 6 వచ్చింది కదా. 2 మైనస్ 6 4/5. 3 మైనస్ 3 0 0 మైనస్ 0 0 మైనస్ 3/5 3/5. 1 మైనస్ 0 1. ఇప్పుడు ఓవర్ ఇదంతా టేబుల్ అయిపోయింది కదా, అర్థమైందా? సో కింద బేసిక్గా ఏం గుర్తుపెట్టుకోండి అంటే, సేమ్ అక్కడ టేబుల్వి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నిట్లో మైనస్ పెట్టుకోండి. ఫస్ట్ టేబుల్లో, సెకండ్ టేబుల్లో డివైడ్ పెట్టుకోండి, థర్డ్ టేబుల్లో మైనస్ పెట్టుకోండి. ఇవి మాత్రం ఫస్ట్ x2 చేసుకోండి. ఆ లీస్ట్ నెంబర్తో ఇది డివైడ్ చేసిన తర్వాత వస్తుంది కదా ఆన్సర్. ఈ ఆన్సర్ని మళ్ళీ ఇక్కడ వేసుకొని దీన్ని మైనస్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ S3కి వచ్చేసరికి దీన్ని దేంతో మైనస్ చేయాలి? ఫస్ట్ టేబుల్ అవి అన్ని నెంబర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ చేయాలి. ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్తో మైనస్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ZJ CJ మైనస్ ZJ ఏంటిది? ఇక్కడ ఏం చేసినాము? ZJ CB ఇంటూ x1. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ CB ఇంటూ x1. 0 ఇంటూ 8/5, 0 ఇంటూ 10 ఇంటూ 2/5, 0 ఇంటూ 4/5. అట్లనే సేమ్ CB ఇంటూ S1, మళ్ళీ CB ఇంటూ S2, CB ఇంటూ S3. అవన్నీ ఇట్లా చేసేసుకోండి. ఎట్లా వచ్చినాయో ఇంకో ఇప్పుడు చూపిస్తా. 0 ఇంటూ x2 అనుకోండి. 0 ఇంటూ 0 10 ఇంటూ 10 డివైడ్ ఇక్కడ ఉంది కదా, సారీ, 0 ఇంటూ 8/5, 0 ఇంటూ 2/5, 0 ఇంటూ 4/5. మళ్ళీ x2వి 0 ఇంటూ 0 10 ఇంటూ 1, 0 ఇంటూ 0. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క లైన్ వేసుకోండి. లైక్ x1 x2 S1 S2 S3వి ఇట్లా చేసుకున్న తర్వాత సో 0 ఇంటూ 8/5, 10 ఇంటూ 2/5, 0 ఇంటూ 4/5 చేస్తే 4 వస్తుంది. సో దీని వాల్యూస్ వచ్చేసి 4 10 0 -2 0. ఇవన్నీ ZJ వాల్యూస్ 4 10 0 -2 0. ఇప్పుడు అయిపోయిన తర్వాత CJ మైనస్ ZJ ఏమొచ్చినాయి అక్కడ మనకి? 4 10 0 0. ఇక్కడ రాసుకున్నాం కదా 4 10 0 0 0. సో ఫస్ట్ CJవి వేసేయండి. 4 10 0 0 0. ఇప్పుడు ZJవి కూడా వచ్చినాయి కదా ఈ టేబుల్ 2వి. 4 10 0 -2 0. 4 - 4 చేస్తే 0. 10 - 10 చేస్తే 0. 0 -2 -2. 0 - 0 0. సింపుల్గా అర్థమైపోయింది కదా. ఈ CJవి టేబుల్ 1 CJ మైనస్ ZJ వచ్చినాయి కదా ఈ ఆన్సర్స్.
దాంతో ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ యాడ్ చేసినాం కదా ZJవి 4 10 0 -2 0 0 దాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇప్పుడు ఏమేమి వచ్చినాయి 4 10 0 -2 0 4 10 వాల్యూ వచ్చేసినాయి కదా. ఇప్పుడు కన్వర్ట్ చేయాలి ఈ ఈక్వేషన్లో 4x1 + 10x2కి వచ్చేసినాయి కదా. x1 ఎంత వచ్చింది 4, x2 ఎంత వచ్చింది 10. z = 4x1 0 + 10 x1 × x2 అంటే 10 × 20 = 20. మ్యాక్సిమం z = 200 అంతే. ఇప్పుడు ఇది ఇక్కడ మనకి 10 వచ్చింది, 4 zeros 0నే కదా. సో 10 × 20 200. దీన్ని కన్వర్ట్ చేసినాం ఇందులోకి 4x1 + 10x2లోకి కన్వర్ట్ చేసినాం దీన్ని. 10 x2 ఎంత ఆల్రెడీ 10 క్వశ్చన్లోనే ఇచ్చిండు. x2 ఎంత వచ్చింది 10, అందుకే ఇది 200. హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసి వినండి. ఒకవేళ ఇక్కడ రైటింగ్ నీట్గానే చూసినా అర్థమైపోతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇందులో అడగండి. అండ్ థియరీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి, అందుకే నేను థియరీ ఎక్కువ పోజ్ చేస్తలేను. నెక్స్ట్ 3rd 4th 5th యూనిట్ కూడా ఎక్కడైనా మీరు ప్రాబ్లమాటిక్ ఉంటే చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.